ఓం శ్రీ మాత్రే నమ. జనవరి 20వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శనివారం. తిథి దశమి రాత్రి 10 గంటల 13 నిమిషాల వరకు. నక్షత్రం కృతిక తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల నుంచి 5 గంటల 2 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 6 గంటల 6 నిమిషాల నుంచి 7 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు. ఈరోజు విశేషం దశమి. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. ఈ మాసంలో వచ్చే శనివారం నాడు హనుమాన్ చాలీసా చదవడం వల్ల హనుమంతుని అనుగ్రహం మనపై ఉంటుంది. హనుమంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఉన్న బాధలు కష్టాలు సులభంగా తొలగిపోయే అవకాశాలైతే ఉంటాయని చెప్పవచ్చు. ఉదయాన్నే స్నానం చేసి కొబ్బరికాయ తీసుకుని హనుమంతుని ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. అలాగే శనివారం నాడు చాలా మంది వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం జరుగుతుంది. శనివారం అంటే మొట్టమొదట మనకు గుర్తుకు వచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఎటువంటి ఆపద కలిగినా ఆదుకోమని మనం వెంకటేశ్వర స్వామిని అడుగుతుంటాం. చాలా మంది శనిదేవుడి ప్రభావం వలన అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేయాలి. వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేయడం వలన శని బాధల నుంచి బయటపడవచ్చు. వెంకటేశ్వర స్వామి కృప మన మీద ఉంటుంది. అలాగే ఏ దోషాలు కూడా ఉండవు. 7 కొండల వాడి దయతో పాటు శని దోషం కూడా పోవాలి అంటే ఇలా శనివారాలు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వలన 7 కొండల వాడి దయ మనపై ఉంటుంది. అనుకున్నవి నెరవేరుతాయి. పైగా శని దోషం కూడా పోతుంది. ఒకవేళ కనుక ఆడవాళ్లు ఈ శనివారాలు చేసినట్లయితే ఏమైనా అడ్డంకులు వస్తే అక్కడి నుంచి లెక్క వేసుకుని మళ్ళీ చేయొచ్చు. మొదటి నుంచి చేయక్కర్లేదు. శనివారం ఉదయం నిద్రలేచిన తర్వాత దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యం పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క అరటిపండు వేసి కలిపి చపాతీలాగా చేసి దాంతో ప్రమిదలాగా చేయాలి. ఈ ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి వెలిగించాలి. 8 శనివారాలు ఇలా చేయడం వలన దోషాలన్నీ పోతాయి. దీపం పెట్టిన తర్వాత పూజ చేసుకోవాలి. ఇలా మీరు వెంకటేశ్వర స్వామికి ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి. అధికార బలం పెరుగుతుంది. ప్రతిభతో కీర్తిని సంపాదిస్తారు. సమాజంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. ప్రతి పని మనసు పెట్టి చేయండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది. వ్యాపారంలో అధిక శ్రమ సూచితం. ఒక సమస్య తొలగుతుంది. భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఆధ్యాత్మిక రంగాల వారికి వృత్తి నిపుణులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఆధ్యాత్మిక రంగాల వారికి వృత్తి నిపుణులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్ట యోగాలు పొందుతారు. స్వల్ప విఘ్నాలు ఉన్నా విజయం లభిస్తుంది. లోతుగా ఆలోచించాలి. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తోబుట్టువులను ఇంటికి ఆహ్వానిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు. ధర్మ మార్గంలో ముందుకు సాగితే మంచిది.
ఉద్యోగంలో తగిన సహకారం లభిస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. అధికార లాభం ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చంచలత్వం పనికిరాదు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు పూర్తవడం కోసం కొంచెం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. చాలా వరకు అప్పులు తీరుస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం విజయానికి మూలం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వ్యాపారాల్లో కొత్తగా కొన్ని మార్పులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తీరుబడిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపాలి. శాంత చిత్తంతో లక్ష్యాలను పూర్తి చేయండి. అధిక చర్చల వల్ల ప్రయోజనం ఉండదు. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. చిన్న పొరపాటు కూడా ఆందోళనకు గురిచేస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్త. ఆదాయం మెరుగుపడుతుంది. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. లక్ష్మీనారాయణ మంత్రం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా శుభవార్తలు అందుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. కాలం అనుకూలంగా ఉంది. అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక వృద్ధి సూచితం. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. భారీ లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా పనిచేయాలి. ఆనందంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కొంత శ్రమ పడితే పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల, అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశివారు అద్భుతమైన విజయం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. కొందరి వల్ల ఆటంకాలు ఎదురైనా శాంతంగా పరిష్కరించుకోవాలి. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచిస్తారు. మిత్రుల అండతో ఒక పని అవుతుంది. ముఖ్య కార్యాలను మధ్యలో ఆపకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఒత్తిడి పనికిరాదు. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన సమయం. మీ పనుల్లో భార్యా పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి. మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. గురుగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంది. పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్య అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. చంచలత్వం లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. సొంత నిర్ణయం, సౌమ్య భాషణం మేలు చేస్తాయి. ఇంట్లో వారితో తర్కించవద్దు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ధనలబ్ధి ఉంటుంది. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. లక్ష్మీదేవి స్తోత్రం జపం చేయండి. అంతా బాగుంటుంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. కుజ శ్లోకం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఒత్తిడి కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. ధన లాభం ఉంది. దగ్గరి వారి సూచనలు అవసరమవుతాయి. మానసిక దృఢత్వం కాపాడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. రుణ బాధలు తొలగుతాయి. శ్రద్ధతో, ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. నమ్మిన ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదారులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే సంపాదనకు లోటుండదు. నిరుద్యోగుల శ్రమ ఫలించి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారుల అండ లభిస్తుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. గుర్తింపు, ప్రశంసలు ఉంటాయి. సకాలంలో చేసే పనులు అద్భుతమైన కార్యసిద్ధినిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభం ఉంది. ఇంట్లో శుభం జరుగుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. త్వరలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. మంచి ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య స్తోత్రం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. గందరగోళ స్థితి నుంచి చాకచక్యంగా బయటపడాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. ఆవేశం పనికిరాదు. మిత భాషణం మేలు చేస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అప్రయత్న ధనలాభానికి అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కొందరి మిత్రుల కారణంగా తప్పటడుగు వేసే అవకాశం ఉంది. ప్రశంసలు ఉంటాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపార విజయం ఉంటుంది. ధనలాభం సూచితం. నూతన మార్గాల్లో పైకి వస్తారు. స్థిరత్వం వస్తుంది. మంచి భవిష్యత్తు, ప్రశాంతమైన జీవితం లభిస్తాయి. మిత్రుల అండ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం వింటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యుగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులకు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టకాలం నడుస్తోంది. కార్యసిద్ధి, అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటాయి. అధికార లాభం సూచిస్తుంది. ప్రతిభతో ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అధికారుల అండదండలతో ఉద్యోగులు సమర్థవంతంగా ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందివస్తాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసరపు వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ధనధాన్య లాభం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇంట్లో శుభం జరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది.
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిళ్లు తొలగుతాయి. ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మనోబలం కాపాడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి, కానీ వృధా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 1-2 ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించండి. ఒత్తిళ్లు తగ్గుతాయి. ధనలాభం సూచితం. నిండు మనసుతో చేసే పని కలిసి వస్తుంది. ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయుల వల్ల లాభపడతారు. చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఆత్మీయులు, స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. శివారాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.